श्रीमान् वेङ्कटनाथार्यः कवितार्के केसरी वेदान्ताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि। శ్రీనివాస్ గారు చెప్పండి. అలూనపక్షస్య యతి క్షమామృతో విభాతి వంశే హరితత్వం అక్షతం యదుద్భవాః శుద్ధ సువృత్త శీతలాః భవంతి ముక్తావళి భూషణం భువః. నెక్స్ట్ రాధా. சொல்றேன் சாமி. அடியன் சொல்றேன். అనపాయ విష్ణుపద సంశ్రయం భజే కలయాకయాపి అనుజ్జితం అగళంగయోగం అజడాశయోదయం యతిరాజచంద్రం ఉపరాగదూరకం. దేవకి గారు అభిగమ్య సమ్యక్ అనఘాః సుమేధసః యతి చక్రవర్తి పదపద్మపత్తనం హరిభక్త దాస్యరసికాః పరస్పరం క్రయ విక్రయార్హ దశయా సమింధతే. అయిపోయిన వాళ్ళు హ్యాండ్ తీసేయండి దయచేసి. నెక్స్ట్ గోదాగిరిజ పరుషాదివాద పరివాద పైశున ప్రకృతి ప్రభూత పతనీయ పంకిల స్వదతే మమాద్య సుభగా సరస్వతి యతిరాజకీర్తి కతకైర్విశోధిత. నెక్స్ట్ కన్నన్ అనుకల్పభూత అనుకల్పభూజ మురభిత్పదం సతాం అజహత్రివర్గం అపవర్గ వైభవం మమ వర్గ వైభవం చలచిత్త వృత్తి వినివర్తనౌషధం శరణం యతీంద్ర శరణం వృణీమహే. విజయ గారు చెప్పండి. శ్వసితావధూత పరవాది వైభవాః నిగమాంత నీతి జలధేః స్థలస్పృశః ప్రతిపాదయంతి గతిమాపవర్గికీం
गतिमापवर्गिकीम् यति सार्वभौम यति सार्वभौमा पदसात्कृताशयाः पदसात्कृताशयाः కొత్త వాళ్ళు ఇంకెవరు చెప్పరా? ఆడియన్ స్వామి దాసుడు సేవిస్తాడు. దాసుడు మురళి స్వామి 2 பேரும் சேர்ந்து மெயில் கொண்டு போறோம் சுவாமி. அங்க ஒரு காரியக்கிரமம் இருக்கு, அதனால. யாரு சொல்ல போற? முரளி கிருஷ்ணா. அடியன் சரி சொல்லுங்க. மூலே நிவிஷ்ய மகதா நிகமத்ருமாணாம் முஷ்ணம் பிரதாரக பயம் திருதனைகதண்டः ரங்கேஷ பக்தஜன மானச ராஜஹம்சः ராமானுஜः சரணமஸ்து முனிः ஸ்வயம் நः சன்மந்திரவித் க்ஷிபதி சம்யமினாம் நரேந்திரः సంసార నిష్మగముఖైః సముపస్థితం నః విశ్వక్తతం విషయలోభవిషం నిజాభిః గాఢానుభావ గరుడధ్వజ భావనాభిః. నెక్స్ట్ శ్రీనివాస్ గారు చెప్పండి. నాదస్సయేషయమినాం నఖరశ్మిజాలైః అంతర్నిలీనమపనీయ తమోమదీయం విజ్ఞానచిత్రం అనఘం లిఖతీవ చిత్తే వ్యాఖ్యానకేళిరసికేన కరాంబుజేన గోదాగిరిజ ఉద్గృహ్ణతి ఉపనిషత్సు నిగూఢమర్థం చిత్తే నివేశయితుం అల్పధియాం స్వయం నః పశ్యేమ లక్ష్మణమునేః ప్రతిపన్నహస్తాం ఉన్మిద్రపద్మసుభగాం ఉపదేశముద్రాం. విజయ గారు చెప్పండి. ఆకర్షణాని నిగమాంత సరస్వతీనాం ఉచ్చాటనాని బహిరంతరుపప్లవానాం పథ్యాని ఘోరభవస్వంజ్వర పీడితానాం హృద్యాని భాంతి యతిరాజ మునేర్వచాంసి
యతిరాజమునేర్వచాంసి. నెక్స్ట్ ఎవరు? దేవకి గారు. సీత స్వభావ సుభగా. స్వభావ సుభగా. సుభగ అనుభవ శిఖావా. అనుభవ శిఖావాన్. దోషావమర్ద దోషావమర్థ. నియతోన్నతిరోషధీశః. ఏతోన్నతిరోషధీశః. పాపానుబంధ శమనః. తాపానుబంధ శమనః. తపన ప్రజా తపన ప్రజానాం. రామానుజో రామానుజో జగతి సంవలిత త్రిధామ. చేతి సంవలిత శ్రీధామా. నెక్స్ట్ ఎవరు? మురళీకృష్ణ. జయతి సకల విద్య. జయతి సకల విద్యాం. వాహిని జన్మశైలః. వాహిని జన్మశైలః. జనిపథ పరివృత్తి. జనిపథ పరివృత్తి. శ్రాంత విశ్రాంతి సాఖి. శ్రాంత విశ్రాంతి శాఖీ. నిఖిల కుమతి మాయా. నిఖిల కుమతి మాయా. శర్వరి బాలసూర్యః. శర్వరీ బాలసూర్యః. నిగమ జలధివేళ. నిగమ జలధివేళా. పూర్ణచంద్రో యతీంద్రః. పూర్ణచంద్రో యతీంద్రః. ఇక చెప్పనటువంటి వాళ్ళు దేవకి గారు చెప్పేశారా? రెండోసారి చెప్పానండి. రెండుసార్లు చెప్పారు. రాధా గారు 2 సార్లు చెప్పారా? సులంగా ముని బహుమత సార. ముని బహుమత సార. ముక్తి నిశ్రేణికేయం. ముక్తి నిశ్రేణికేయం. సహృదయ హృదయా. సహృదయ విజయానాం. శాశ్వతీ దిష్ట సిద్ధి. శాశ్వతీ దిష్ట సిద్ధి. శమిత విమత ఖేద. సమిత దురిత సిక్కాంత. సంయమేంద్రస్య సూక్తిః. సంమీంద్రస్య సూక్తిః. పరిచిత గహనానః. పరిచిత గహనానః. ప్రశ్నువీత ప్రసాదం. ప్రశ్నువీద ప్రసాదం. లాస్ట్ శ్లోకం ఎవరు చెప్పలేదు రెండోసారి? రెండోసారి చెప్పనిటువంటి వాడు మాత్రం చెప్పండి. ఎవరు లేరు, అందరు చెప్పేశారు. ఐదు சொல்லிட்டுங்களே. అందరూ 5 சொல்லி గోదా చెప్పండి మా. భవామారు పరిఖిన్న. స్వామి ఎన్నో శ్లోకం స్వామి? 30వ శ్లోకం. ఓకే స్వామి. భవమరు పరిఖిన్న స్పీత పానీయ సింధుః. స్పీత పానీయ సింధుః. దురిత రహిత జిహ్వా. దురిత రహిత జిహ్వా. దుగ్ధ కుల్యా సకుల్య. దుగ్ధ కుల్యా సకుల్యా. శృతి నయన సనాభిః. శృతి నయన సనాభిః. శోభతే లక్ష్మణోక్తిః. శోభతే లక్ష్మణోక్తిః. నరకమథన సేవాస్వాద. నరకమథన సేవాస్వాద. నాఢిందమానః. కవితార్కే సింహాయ కళ్యాణ ఉడసాలనే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. మనం 16వ శ్లోకం నుండి చెప్పుకోవాలి. వాస్తవంగా భగవద్ రామానుజుల వారు మధ్యమణి న్యాయంగా విరాజిల్లుతున్నారు. అందువల్ల 15వ శ్లోకంలో విబుధానాం హృదయంగమా విభాతి అని ఆ గురు పరంపర అనే ఒక రత్నహారం, ఆ రత్నహారంలో రామానుజాచార్యులు మధ్య నాయకమణిగా శోభిల్లుతున్నారు.
అందువల్ల వారిని మధ్యనాయకమణిగా చెప్తున్నారు. குரு பரம்பரை என்கின்ற ஒரு ரத்னஹாரம். அந்த ரத்னஹாரத்துல எம்பெருமானார் ஒரு மத்திய நாயகமணியாக விளங்குகிறார் என்று 15வது ஸ்லோகத்துல சாய்ச்சார் சுவாமி தேசிகன். அதுல நியாய பரிசுத்தில ஒரு அற்புதமான ஸ்லோகம். பத்யு சம்யமினாம் பிரணம்ய சரணோ தத்பாத கூட்டீரயோகோ சம்பந்தேன சமித்தமான விபவான் தன்யான் ததான்யான் குரு. எம்பெருமானாருடைய திருமுடி சம்பந்தம் பெற்றவர்கள் தன்யர்கள். எம்பெருமானாருடைய திருவடி சம்பந்தம் பெற்றவர்கள் தன்யர்கள் என்பதாக, அதாவது எம்பெருமானார் ஸ்ரீபாஷ்யக்காருடைய ஆச்சாரியர்கள், அவர்கள் அந்த எம்பெருமானார் மூலமாக நல்ல புகழை பெற்றார்கள். ஆக அவர்கள் தன்யர்கள். எம்பெருமானாருடைய திருவடி சம்பந்தம் பெற்ற சிஷ்யர்களும் தன்யர்கள் என்பதாக சுவாமி தேசிகன் நியாய పరిశుద్ధి என்கின்ற గ్రంథத்துல కూరుகிறார். న్యాయ పరిశుద్ధి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం, వేదాంత దేశికుల వారి గ్రంథం. అందులో వారు చెప్తున్నారు, పత్యు సంయమిన అంటే రామానుజుల వారి యొక్క ఆ శిరస్సు సంబంధం చేత ధన్యులైన వారు కొందరైతే, రామానుజాచార్యుల పాద సంబంధం చేత ధన్యులయ్యారు కొంతమంది. అందువల్ల తిరుముడి సంబంధం, తిరువడి సంబంధం అని చెప్తూ ఉంటారు. అందువల్ల మనమందరం కూడా ధన్యులం. భగవద్ రామానుజుల వారి యొక్క దీంట్లో మనమందరం కూడా వారి యొక్క పరంపరలో మనం వస్తున్నాం. ఈనాడు 16వ శ్లోకం నుండి మనం ప్రారంభించాం. అలూన పక్షస్య యతి క్షమాభృత అని. తర్వాత కొన్ని శ్లోకాలు చాలా ముఖ్యమైన శ్లోకాలు ఉన్నాయి. అది ఒకసారి చూస్తాం మనం. అన్ని శ్లోకాల కన్నా కూడా ఆ 17వ శ్లోకము అనపాయ విష్ణు పద సంశ్రయం భజ అన్నప్పుడు శ్రీమన్నారాయణుని యొక్క పాదాల్ని ఆశ్రయించినట్టు సకల విద్యలతో కూడా సంపూర్ణుడైన, కళంకరహితుడైన సుధీమణుల యొక్క అంతరంగంలో నివసించుతున్నటువంటి, రాగాది దోషాలకు దూరంగా ఉన్నటువంటి యతిరాజ అనే చంద్రుణ్ణి మనం సేవించుకుంటున్నాం అన్నారు. అంటే యతిరాజ స్వామిని చంద్రునితో పోల్చి చెప్పడం కన్నా, చంద్రుని కంటే కూడా యతిరాజ చంద్రుడు. లోకల్లో మనం చంద్రుడిని చూస్తూ ఉన్నాం, కానీ ఆ చంద్రుడు కళంకితుడు. కానీ యతిరాజ చంద్రుడు ఎప్పుడూ కూడా అకళంకితుడు అన్నారు. లోకల్లో మనం చూసేటువంటి చంద్రుని కంటే యతిరాజ చంద్రుడు గొప్పగా ప్రకాశిస్తున్నాడు అని దేశికుల వారి యొక్క హృదయం. ఎలా అంటే చంద్రుడికి కళంకం ఉంది అందరికీ తెలుసు. అదే ప్రకారంగా చంద్రుడు ఉపరాగం అంటే గ్రహణానికి గురి అవుతాడు. కానీ యతిరాజ చంద్రుల యందు ఎటువంటి కళంకం లేదు. అదే ప్రకారంగా అంటే దోషం లేదు. అలాగే గ్రహణాదులంతా కూడా ఏమీ లేవు అని చెప్తున్నారు. இந்த ஸ்லோகத்துல ஆச்சரியமா சுவாமி தேசிகன் சாதிக்கிறார். ஸ்ரீபாள் யதிராஜன் என்கின்ற ஒரு சந்திரன், அதாவது லோகத்துல நாம் பார்க்கிற சந்திரனுக்கும் மதின்னு சொல்றோம் இல்லையா, அந்த மாதிரி சந்திரனுக்கும் யதிராஜ சந்திரனுக்கும் நிறைய வித்தியாசங்கள் இருக்கின்றன. நாம் பார்க்கின்ற அந்த சந்திரன், அவனுக்கு சில களங்கங்கள்லாம் இருக்கு, மச்சகள்லாம் இருக்கு. அதே மாதிரி கிரகணம் வந்தா அந்த கிரகணத்துல இவருக்கு அடி உண்டு, அதாவது தம்படாம போயிடுவார் இந்த சந்திரன். நான் எதிராஜ சந்திரனானவர், அவருக்கு என்னைக்குமே களங்கம் இல்லை. அதே மாதிரி சந்திர கிரகணாதிகள்லாம் ஒண்ணுமே இல்லை சொல்லி 17வது ஸ்லோகத்துல ஆச்சரியமா சாக்கிறார். அதுக்கப்புறம்
இதுல ரொம்ப 2, 3 ஸ்லோகங்கள் சொல்லணும். ம். 20வது ஸ்லோகம் அனுகல்பபூதம் உரபித்பதம் சதாம் அஜகத்ரிவர்க்கம் அபவர்க்க வைபவம். அதாவது எதிராஜருடைய அந்த திருவடிகளை ஸ்தோத்திரம் பண்ற ஒரு ஆச்சரியமான ஸ்லோகம். சத்புருஷர்களுக்கு எம்பெருமானுடைய திருவடிகள் முக்கியம் இல்ல. அதாவது தர்மம், அர்த்தம், காமம், மோட்சம் என்கின்ற அதை விடாம மோட்சம் என்கிற ஒரு ஐஸ்வர்யத்தை விரும்பி இவர்கள் என்ன பண்றா அப்படின்னா, இப்போ எம்பெருமானாருடைய திருவடிகளை நாம் பற்றிருந்தால் எம்பெருமானுடைய திருவடி நமக்கு நிச்சயம் கிட்டும் அப்படின்னு சொல்லி இந்த ஸ்லோகத்தை சொல்றார். అంటే வாஸ்தவமா எம்பெருமானார் அவதாரத்துக்கு முன்பு எல்லாருமே எம்பெருமானுடைய திருவடிகளை பற்றி சரணாகதி பண்ணாலாம். எப்பொழுது எம்பெருமானார் இந்த லோகத்துல அவதரித்தாரோ அப்போ இந்த ஜனங்கள்லாம் எம்பெருமானுடைய திருவடியை விட்டுட்டு எம்பெருமானாருடைய திருவடிகளை பற்றி இந்த மாதிரி శరణాగతి பண்ணா அப்படி ఆశ్చర్యமான ஒரு కల్పన. అంటే భగవద్ రామానుజుల వారు అవతరించక ముందు ప్రజలందరూ కూడా భగవంతుని యొక్క దివ్య పాదార విందాల్ని ఆశ్రయించారట. ఎప్పుడైతే భగవద్ రామానుజుల వారు అవతరించారో ఆ సమయంలో ప్రజలందరూ కూడా భగవంతుని యొక్క పాదార విందాల్ని ఆశ్రయించకుండా ఉడయవర్ల పాదాన్ని ఆశ్రయించి ధరించారు అని అత్యద్భుతంగా దేశికుల వారు తెలియజేస్తున్నారు. మనకందరికీ కూడా ఇదే ముఖ్యం. యతిరాజ తిరువడి మనకు ముఖ్యమని చక్కగా తెలియజేస్తున్నారు. అలాగే ఇంకా చాలా శ్లోకాల్లో మూలే నివిశ్య మహతాం నిగమద్రుమాణం అనే శ్లోకంలో వేదాలు అనేటువంటి గొప్ప వృక్షాల మూల భాగంలో ప్రవేశించి మోసగాళ్ల వల్ల కలిగేటువంటి భయాన్ని నివారిస్తూ త్రిదండధారి అయినటువంటి శ్రీరంగనాథుని భక్తుల మనస్సుకు మానస సరస్సుకు రాజహంసమైనటువంటి రామానుజముని మాకు స్వయంగా రక్షకుడై ఉండుగాక. రామానుజ శరణమస్తు ముని స్వయన్న. ராமானுஜுలు మా எம்பெருமானார் நமக்கு எல்லாருக்கும் ஒரு ரட்சகராக இருந்து நம்மளை காப்பாற்றணும் அப்படின்னு சொல்லி இந்த ஸ்லோகத்துல சொல்றார். இந்த மாதிரி பல, அதாவது எதிராஜர் சம்சாரத்துல யாரு பாம்பால கடிக்கப்பட்டார்களோ அவர்களை இவர் కాపాతురారాం గరుడధ్వజ భావనామిహి. రామానుజుల వారు ఈ సంసారంలో సర్పదష్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఉజ్జీవింపజేసే నరేంద్రుడుగా ఉన్నారు అని కూడా చెప్తున్నారు. అలాగే నాతః సయేష యమినాం అన్నప్పుడు ఆయన యొక్క ఆ వ్యాఖ్యాన ముద్ర అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది అన్నారు. ఇక 25వ శ్లోకం అద్భుతమైన శ్లోకం. ఈ శ్లోకంలో రామానుజుల వారి యొక్క తిరుమలలో వేంచేసి ఉన్నటువంటి రామానుజుల వారి యొక్క విగ్రహాన్ని మనం ఒక్కసారి దర్శించుకుంటే ఉద్గృన్నతి ఉపనిషత్సు నిగూఢ భావం చిత్తే నివేశేదు అల్పధియా స్వయన్న అన్నప్పుడు ఇలా ఉంటుంది. ఇక్కడ చిటికెన వేలు, ఉంగరపు వేలు, మధ్య వేలు, చూపుడు వేలు, ఈ బొటన వేలుని అక్కడ ఆశ్రయించి ఉంటుంది. దీనికి ఉపదేశ ముద్ర లేక మనకు జ్ఞానముద్ర అని కూడా చెప్తూ ఉంటాం. ఇప్పుడు చూపుడు వేలు జీవతత్వానికి సంకేతమైతే బొటన వేలు పరమాత్మతత్వానికి సంకేతం. చూపుడు వేలు ఈ బొటన వేలుని ఆశ్రయించి ఉంటున్నది అంటే బొటన వేలు ఆధారం, చూపుడు వేలు ఆధేయం అన్నారు. మనం అందరం కూడా, జీవులందరూ కూడా పరమాత్మని ఆశ్రయించి ఉండాలి. పరమాత్మ అందరికీ ఆధారం అన్నారు.
ఎలా పరమాత్మను మనం ఆశ్రయిస్తామంటే ఇక్కడ చూడండి 3 వేళ్ళు ఉన్నాయి. కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగముల ద్వారా జీవుడు పరమాత్మని ఆశ్రయించి అతడు పరమపదాన్ని పొందుతాడు అని చక్కగా తెలియజేస్తున్నారు. ఇచ్చట విశేషంగా అంగుష్టమాత్ర ప్రమిత అని భగవంతుడి యొక్క స్వరూపం, భగవంతుని యొక్క ఆ పరిమాణం ఎలా ఉంటుంది అంటే అది వచ్చి మనకు బొటనవేలంత పరిమాణంలో భగవంతుడు ఉంటాడు అన్నారు. అందువల్ల అంగుష్టమాత్ర ప్రమిత అని చెప్తున్నారు. திருமலையில எழுந்தொழிருக்கின்ற எம்பெருமானாரை நாம் சேவிக்கும் பொழுது அவர் இந்த மாதிரி ஒரு உபதேச முத்திரையோட, ஒரு வியாக்கியான முத்திரையோட, அவர் ஞான முத்திரையோட எழுந்தொழிருப்பார். அப்பொழுது என்ன தெரிகிறது அப்படின்னா, நமக்கு இந்த 3 விரல்கள் இங்க இருக்கின்றத, ஆள்காட்டி விரல் அது கட்ட விரலை ஆசிரியச்சுண்டு கட்ட விரலை ஆசிரியச்சுண்டு இருக்கு. இந்த ஆள்காட்டி விரலை அப்படின்னு சொல்லும் பொழுது இது ஜீவனுடைய தத்துவ சங்கேதம். இந்த கட்டவரலானது எம்பெருமான் அவன் சங்கேதம். அங்குஷ்ட மாத்திர பிரமிதகான்னு சொல்றார். கட்டவரல் அளவுல எம்பெருமான் எல்லாருடைய ஹிருதயத்திலையும் எழுந்தொழி இருப்பதாக நமக்கு சாஸ்திரங்கள் கூறுகின்றன. இப்போ இந்த சின்ன விரல் இதெல்லாம் கர்மயோக, ஞான யோக, பக்தி யோகம் என்கின்ற இந்த யோகங்கள்னால நாம் ஜீவனானவன் எம்பெருமானை அடைந்து அவனுடைய அனுகிரகத்தை பெறுகின்றான் என்பதாக சுவாமி தேசிகன் இந்த உத்கிருண்ணதையும் உபனிஷத்சு நிகூடமர்த்தம் அப்படின்ற ஸ்லோகத்தின் மூலமாக நமக்கு காண்பிக்கிறார். இத்தோட இந்த இதை நிறுத்திக்கலாம். கவிதார்கே சிம்ஹாய கல்யாண குணசாரணே ஸ்ரீமதே வெங்கடேஷாய வேதாந்த குரவே நமः. దాసోహం స్వామి.